సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు పల్లెబాట పట్టారు. ఏపీకి వెళ్లే వారి వాహనాల్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. శనివారం ఉదయం హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో చౌటుప్పల్ పత్తంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ఇక వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. ఇక భువనగిరి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా ఎంజీబీఎస్, జేబీఎస్లను రద్దీ పెరిగింది. ఉప్పల్, ఎల్బీనగర్, తార్నాక, కూడళ్ల వద్ద కూడా బస్సుల కోసం జనాలు బారులు తీరారు. అయితే రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ బస్సులను నడపకపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. జనగమ బస్సు కోసం దాదాపు గంటన్నర ఎదురు చూస్తే ఒక్క బస్సు వచ్చిందని, స్పెషల్ బస్సు పేరుతో అందులో 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అంటే పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే వేరే మార్గాలు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లోని అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలకు ఇప్పటి నుంచి అంటే సెలవు దినాలు ప్రకటించడంతో ఒక్కసారిగా హైదరాబాద్ వాసులు కావచ్చు, సంబంధించినటువంటి పల్లెలకు వెళ్ళడానికైతే ఇప్పటికైతే వాహనదారులు ఈ రోజు శనివారము తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనదారులు అయితే పరుగులు తీస్తున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే జాతీయ రహదారి 2 విధాలా ఉంటుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి చూసుకున్నట్లయితే అద్దంకి బైపాస్ ఇక్కడ నార్కట్పల్లి నుంచి వస్తుంది, అక్కడి నుంచి డిస్పాచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అక్కడి వరకు మాత్రం పూర్తిగా అంటే వాహనాల ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ముందస్తుగానే రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి పూర్తిగా అంటే అన్ని టోల్ గేట్ల వద్ద కూడా ఫ్రీగా చూసినా కూడా వాహనాలు రోజువారీ రావాల్సిన వాహనాల కంటే 15% ఎక్కువ వస్తుండడంతో కొంత ఎగ్జిట్ చేయడానికి కొంత వాహనాలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే చిట్యాల జాతీయ రహదారిలోని ఉన్నటువంటి అనేక కొంత జాతీయ విస్తరణ క్రమంలో జరుగుతున్నటువంటి రోడ్ల పనుల్లో కొంత అంతరాయం జరిగిన క్రమంలో కూడా ముందస్తుగానే వారికి రోడ్డు మ్యాప్ కూడా ఇచ్చారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి కూడా సేఫ్టీ అంటే ఎవరైతే వాహనదారులు ఉంటారో డ్రంకింగ్ డ్రైవ్ కావచ్చు, సంబంధించిన ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు వేగాన్ని తగ్గించుకోవాలని కూడా వాళ్ళు ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి రాచకొండ కమిషనరేట్ పరిధిలో పూర్తిగా అంటే ప్రతి 5 కిలోమీటర్స్ ఒకసారి చెకింగ్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే వాహనదారులు స్పీడ్ గా పోకూడదు, ఏదైతే వాహనము సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ తో పోవాలని కూడా వారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా అంటే సంక్రాంతి పండుగ సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు కాబట్టి వాహనదారులు ఒక్కసారిగా రోడ్ ఎక్కడంతో పూర్తిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు అంటే ఇక్కడ తెలంగాణ శ్రీనివాస్, ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఏంటంటే ప్రతి ఇయర్ కూడా సంక్రాంతికి హైదరాబాద్ ఏపీకి వెళ్లే ప్రజలందరూ కూడా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో గత తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని రోజుల ముందు టోల్ ప్లాజా ఫ్రీ అని కూడా దానిపై కొంత సమీక్ష చేసినట్టు కూడా చెప్పింది. ఇప్పుడు టోల్ ప్లాజాలో అసలు టోల్ ప్లాజా టికెట్స్ తీసుకుంటున్నారా ఏంటి, అసలు అప్డేట్స్ అంటే మీకేమైనా ఐడియా ఉందా? టోల్ ప్లాజా వద్ద ముందస్తుగా చర్యలు తీసుకుంటున్న క్రమంలో కూడా అంటే తెలంగాణ రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ కోమరెడ్డి వెంకరెడ్డి విజిట్ చేసిన విజువల్స్ కూడా బీఆర్కే న్యూస్ లో ప్రత్యేకంగా విజువల్స్ కూడా ప్రసారం చేయడం జరిగింది. దీనికి ముందస్తుగానే ఎవరైతే ప్రయాణికులు కానీ వాహనదారులు ఉంటారో వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ పోలీసు వారు కూడా ఒక హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దీని అన్నింటినీ గమనిస్తూ వాహనాలు వెళ్ళినట్లయితే ఎక్కడ ట్రాఫిక్ కాకుండా ఉండడానికి మాత్రము రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేశారు. మనది నల్గొండ ఉమ్మడి జిల్లాకు చూసుకున్నట్లయితే కోదాడు నుంచి దాటినాక ఏపీకి వెళ్తారు. ఆ ఏపీ దగ్గర ఉన్నటువంటి జగ్గయ్యపేట డిఆర్ఎస్ ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర కూడా పూర్తిగా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అంటే ఇబ్బంది కలగకుండా చూశారు. దాంతో పాటు ముందస్తుగానే అంటే ఏదైతే ఇప్పుడు మనకు నార్కట్పల్లి దగ్గర ఎగ్జిట్ ఉన్నదో ఆ ఎగ్జిట్ నుంచి అంటే గుంటూరు, నెల్లూరు, ప్రకాశం వెళ్లే వారికి కూడా ఇక్కడ నుంచి అద్దంకి బైపాస్ నుంచి వెళ్తున్నారు. వారందరికీ అంటే సేఫ్టీగా ఉండడం కొరకు నైట్ నుంచి కూడా ముందస్తుగానే బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. గూగుల్ మ్యాప్ లో కూడా పోలీసు వాళ్ళు అంటే ఈ జిల్లాకు సంబంధించిన ఎస్పీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గూగుల్ మ్యాప్ లో రూట్ మ్యాప్ ను కూడా ఫిక్స్డ్ చేస్తూ స్పీడ్ ఎంత పోవాలి దానికి సంబంధించిన అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం ముందస్తుగానే రోడ్డు సేఫ్టీ అధికారులతో పాటు పోలీసు వారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.